नमस्कार, मी सौ मयुरी नरावार। ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। तेलंगणाच्या मंत्र्याचा माजी मुख्यमंत्री KCR यांच्या वक्तव्यावर प्रत्युत्तर। झालेले नुकसान पुरेसे नाही का? आता ते म्हणत आहे की कातडी काढतील। जिल्ह्यातील पदे स्वीकारलेल्या ग्रामपंचायतीचे सत्ताधारी वर्ग, सरपंच, उपसरपंच जबाबदाऱ्या स्वीकारलेले वार्ड सदस्य। प्रजावाणीमध्ये अपील प्रलंबित न ठेवता त्या लवकर सोडाव्या पाहिजे। प्रजावाणीमधील अधिकाऱ्यांना अतिरिक्त जिल्हाधिकाऱ्यांचे आदेश। अभ्यासपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। उद्या शेतकरी दिन, संघटनेचे नेते जयप्रदान करण्याचे आवाहन। आजच्या सविस्तर बातम्या। तेलंगणाचे माजी मुख्यमंत्री KCR यांनी केलेल्या टिप्पण्यांना तेलंगणाच्या मंत्र्यांनी प्रत्युत्तर दिले। मंत्री जुपल्ली कृष्णाराव म्हणाले की KCR यांना समजले आहे की राज्यात BRS पक्ष कुमकुवत झालेला आहे। KCR पक्षाचे रक्षण करण्यासाठी बाहेर पडले। KCR यांनी पाण्याच्या या बाबतीमध्ये अनेक चुकाही केल्या। ते म्हणाले की KCR पाण्याच्या हक्काचे रक्षण करत अपयशी ठरलेले आहे आणि पलामोरून प्रेम दाखवत आहे। तर ते म्हणाले की KCR यांनी प्रत्येक प्रसंगी भाजपला पाठिंबा दिलेला आहे। त्यांनी प्रश्न केला की ते आमच्या हक्कावर कायदा का करू शकत नाही। तसेच मंत्री पोन्नम यांनी KCR यांच्या टिप्पण्यांना प्रत्युत्तर दिले। ते म्हणाले की KCR यांची उपस्थिती ही सिद्ध करण्यास उत्सुकता आहे आणि कोणीही कातडी घेण्यास तयार नाही। तर ते म्हणाले की निवडणुकांमध्ये लोकांनी तुमची कातडी घेतलेली आहे आणि लोकशाही पद्धतीने बोलण्याचा सल्लाही दिला। పాయింట్ రాలే ఒక డిజిట్ కూడా రాలే బై ఎలక్షన్ లో తోలు తీసిండ్రు కంటోన్మెంట్ లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు మళ్ళీ ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చిర్రు సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా దయచేసి దీని మీద డిబేట్ పెట్టండి మన దేవాలయం అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మార్లు అన్నాం ఎన్నో మార్లు మా పెద్దలు కూడా ఇంతకుముందు కూడా చెప్పారు వచ్చి డిస్కస్ చేయండి మనం ఒక పట్టిక ఏర్పాటు చేసుకుందాం మీ 9 ఏళ్ల పరిపాలనలో పాలమూరు మీద మీరు పెట్టినటువంటి చూపించిన ప్రేమ స్టాటిస్టికల్ గా ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు మరి ఎందుకు ఇంత లేట్ చేసిర్రు 9 ఏళ్లైనా ఎందుకు కంప్లీట్ చేయలేదు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇస్తా ఉన్నాం అవగాహన లేకుండా మాట్లాడితే ఎటబడితే మాట్లాడితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు। BRS పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి। BRS పార్టీ తోలు మాత్రమే మిగిలింది। ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు। ఎందుకు? మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో KTR ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు। 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు। అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజలు తీర్పు చెప్పబోతారు అన్నాడు। సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు అంటే స్పష్టంగా KTR హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పు ఇచ్చారు। మళ్ళీ గడిచిన 2-3 రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల సంబంధించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా BRS పార్టీ BJP పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా 1/3 సీట్లు కూడా రాలే। అంటే 3/1 కూడా సీట్లు రాలే BRS పార్టీకి। అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్గా బలహీనమైంది అనేది KCRకి అర్థమై గడిచిన 2 సంవత్సరాల్లో
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100%. మేం తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు వాడితే ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళీ తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసారు చుట్టూ మొత్తం గలగల జనం, నీ ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల చప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసిన సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బు మళ్ళీ వచ్చిండు తోలు తీస్తున్నట్టు అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే विधंगा सभा नरुपुకుంటూ प्रधानंగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. सोमवारी जिल्हाधिकारी परिषदेच्या सभागृहामध्ये झालेल्या प्रजावाणी कार्यक्रमात अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी आणि राजेश्वर यांना जनतेकडून याचिका मिळाल्या. प्रजावाणीला प्राप्त झालेल्या प्रत्येक अर्जाला अधिकाऱ्यांनी त्वरित प्रतिसाद द्यावा आणि समस्या सोडवण्यासाठी काम करावे अशी सूचना अतिरिक्त जिल्हाधिकाऱ्यांनी केली. तर ते म्हणाले की प्रलंबित अर्जाची मननिहाह पुनरावलोकन करावी, क्षेत्रीय पातळीवर चौकशी करावी आणि त्यांचे निराकरण करण्यासाठी त्वरित कारवाई करावी. इंद्रम्मा घरे, पेन्शन, रोजगार, भूभारती यासह विविध विभागातून एकूण 68 अर्ज प्राप्त झाले होते. तर त्यांना विभनियाह आणि यांची तपासणी करून अर्जदारांना प्रगतीची माहिती देण्याचा सल्लाही देण्यात आला. सीपीआय जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी यांनी केंद्र सरकारवर कॉर्पोरेट कंपन्यांना प्राधान्य देण्याच्या गरिबांकडे कल्याणाकडे दुर्लक्ष केल्याची टीका केली. महात्मा गांधी राष्ट्रीय रोजगार हमी योजनेचे कोणतेही बदल करू नये अशी मागणी करत सीपीआयच्या वतीने सोमवारी आदिलाबाद शहरामध्ये निदर्शने करण्यात आली. कायद्यातील बदल गरिबांवर अन्यायकारक ठरतील असेही त्यांनी सांगितले. पथकाने पेर मार्कुनु
పేరు మార్పును పేరును మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ స్కీములు ప్రజా పోరాటాలు పథకాన్ని మహాత్మా గాంధీ ఎన్ఆర్సీ పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఎన్ఆర్సీ పథకాన్ని కొనసాగించాలి. సిపి ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు మహాత్మా గాంధీ ఎన్ఆర్జీ పథకాన్ని పేరు మార్పును ప్రజా పోరాటాలు కార్మిక పోరాటాలు శీతాకాల సమావేశంలో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం మెజార్టీ ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో దేశంలో ఉన్న పథకాల పేరు మార్చుతూ ఉన్నారు. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ నేషనల్ గ్యారంటీ రూరల్ స్కీమ్ని కార్మికుల కొరకు ఆనాడు వామపక్షాలు ఎర్ర జెండాలు 76 మంది పార్లమెంట్ సభ్యులు ఉండటం వలన ఆనాడు యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్లో ఆనాడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో మంత్రి పదవులు వద్దు, మాకు ప్రధానమంత్రి వద్దు, సిపిఐ పార్టీ నాయకులు కూడా ఆనాడు పార్లమెంట్ మెంబర్లు కార్మిక చట్టాలు కావాలి, ఉపాధి హామీ చట్టాలు కావాలి అని చెప్పి మేము ఉపాధి హామీ చట్టాన్ని ఈ దేశంలో ఉన్న కార్మికులు వలస పోతూ ఉన్నారు, పనికార పథకం కావాలని ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ని పెట్టడం జరిగింది. అలాంటి స్కీమ్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రామ్జీ పేరు చెప్పి శ్రీరామ్ అని జై శ్రీరామ్ అని ప్రజల్ని రెచ్చగొట్టి ఇవాళ రూరల్ గ్యారంటీ స్కీమ్ని ఏదైతే ఉపాధి హామీ జాతీయ ఉపాధి పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరు ఇప్పుడు మారుస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఎన్ఆర్జీఎస్ స్కీమ్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. అంటే కార్మికుల పొట్టను పెడతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తుల కొరకు పనిచేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే ప్రైవేటులకు అప్పచెప్తా ఉన్నది. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ను కూడా డబ్బులన్నీ కోట్ల రూపాయలని మరి వేరే పథకాలకు పెత్తందారుల కొరకు మళ్లించి ఈ స్కీమ్ను నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ఎన్ఆర్జీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉన్నది. పేరు మార్పొద్దు, ఈ స్కీమ్ను నిర్వీర్యం వద్దు, అవసరమైతే దమ్ముంటే బీజేపీకి సవాల్ చేస్తూ ఉన్నాం, బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇంకా కొత్త పథకాలు తెచ్చి రైతులని ఆదుకోండి, రైతులకు ప్రత్యేక స్కీమ్ పెట్టుండి, నిరుద్యోగ యువకులకు ప్రత్యేక ఉపాధి కల్పించండి, పరిశ్రమలు ఓపెన్ చేయరు. కానీ ఉన్న పథకాన్ని రద్దు చేసి ఈ దేశ ప్రజలకు మోసం చేస్తే సిపిఐ పార్టీ ఊరుకోదు. వామపక్షాలు కానీ భారతదేశ వ్యాప్తంగా సిపిఐ కానీ ఆందోళన కొనసాగిస్తాము. ఇవాళ రేపు కూడా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మరి बीजेपी व्यतिरेक कार्यक्रमाలు చేస్తూ ఉన్నాం. या महिन्याच्या 24 तारखेला आदिलाबाद जिल्हा केंद्रातील माला सक्षम संघ भवन येथे एक या जिव्हाळ्याचा स्वागत समारंभ आयोजित केला जाईल असे संघाचे जिल्हा अध्यक्ष कोपुला रमेश यांनी सांगितले. सोमवारी शहरातील प्रेस क्लबमध्ये त्यांनी माध्यमांशी संवाद साधला. ते म्हणाले की असोसिएशन जिल्ह्यातील सरपंच आणि उपसरपंच वार्ड सदस्यपदी विजयी झालेल्या माला बंधू भगिनींचे अभिनंदन करू इच्छितो. त्यांनी ग्रामपंचायत निवडणुकीमध्ये विजयी झालेल्या सर्व माला जातींना जिव्हाळ्याच्या मेवाळ्यामध्ये या उपस्थित राहण्याची विनंती केली. बाबासाहेब आंबेडकर बोलो, बाबासाहेब आंबेडकर की जय. जय माला, जय माला, जय माला, जय माला, जय माला, जय वर्धिल्लाली माला ऐक्यता, वर्धिल्लाली माला ऐक्यता, वर्धिल्लाली రక్షించుకుందాం రక్షించుకుందాం बोलो डॉक्टर बाबासाहेब आंबेडकर की जय. बोलो डॉक्टर बाबासाहेब आंबेडकर की जय. जय भीम, जय भीम, जय जय माला, जय माला, जय माला, जय माला, जय भीम, जय भीम, जय भीम. జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులందరికీ జై మాల, జై భీమ్. మిత్రులందరికీ తెలియజేయనిది ఏమనగా మొన్న లోకల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 3 విడతలుగా ఏదైతే జరిగినదో దాంట్లో గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ ముందుగా జిల్లా మాల సంక్షేమ సంఘం తరపు నుంచి జై భీములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఏదైతే విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్, అదేవిధంగా 73వ
సవరణ చట్టం కింద ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరు కూడా రిజర్వేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ఎలక్షన్లలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దాని ద్వారా జరిగినటువంటి మొన్నటి ఎలక్షన్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు ఉప సర్పంచ్ అభ్యర్థులు అందరికీ కూడా జిల్లా మాల సంక్షేమ సంఘం తరఫున తేదీ 24/12/2025 రోజున ఉదయం 11 గంటలకు జిల్లాలోని మాల సంక్షేమ సంఘం భవనం నియోజింగ్ బోర్డులో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవాలని చెప్పి జిల్లా మాల సంక్షేమ సంఘం నిర్ణయించడం జరిగింది. ఈ సన్మానానికి జిల్లాలో మాల సోదరులు మాలలలో ఉన్నటువంటి గెలుపొందిన అభ్యర్థులందరూ కూడా తప్పకుండా వచ్చి మాల జిల్లా సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమాన్ని మీరందరూ కూడా సన్మానాన్ని స్వీకరించి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి మా హక్కులను రాజ్యాంగం ద్వారా తను కల్పించినటువంటి ఈ అధికారాలని ఉపయోగించుకొని మన జాతిలో ఉన్నటువంటి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతే అధికారాలు ఉన్నాయో పొందుపరిచాడో దాన్ని ఉపయోగించుకొని మన గ్రామాలలో మన వార్డులలో మన స్థానిక సంస్థలలో అధికారాలతో మరింత అభివృద్ధి చేసి అందరికీ తోడ్పాటును అందించి అందరి మన్ననలు పొందాలని చెప్పి మాకు గెలిచినటువంటి సోదరులందరికీ పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి వచ్చి ఈ సన్మాన ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. आदिलाबाद जिल्हा रयतू संघमचे नेते बंडी दत्तात्रय यांनी रयतू दिनोत्सव यशस्वी करण्याचे आवाहन केले. नेत्यांनी सोमवारी शहरातील संघ कार्यालयामध्ये माध्यमांशी संवाद साधला. शेतकरी संघटना शेतकऱ्यांच्या समस्यांच्या कल्याणासाठी काम करत आहोत, तर शेतकरी संघटनेचे नेते राजकीय पक्ष नेते आणि सार्वजनिक संघटना नेत्यांनी लोकांना मोठ्या संख्येने उपस्थित राहण्याचे आवाहन केले. जवान जय किसान जय जवान जय किसान जय जवान రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ 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 జై జవాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అఖిలపక్ష రైతు సంఘం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. డిసెంబర్ 23వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా కిసాన్ చౌక్లో రైతు విగ్రహానికి రైతు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందుకని రైతు సోదరులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి రైతుల యొక్క సమస్యల్ని వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఈ రైతు దినోత్సవ సందర్భంగా ప్రభుత్వాలకు తెలియజేయాల్సింది ఉంది. అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటలైనటువంటి పత్తి, సోయాబీన్, రబీలో పండేటటువంటి జొన్నలు, శనగలు కొనుగోలు చేసే విధంగా మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదే ప్రతి సంవత్సరం కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నట్టు విధానాలు సరైనది కావు. అందుకనే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ప్రధానమైనటువంటిది మద్దతు ధరలు లేకపోవడం అనేటువంటిది, మార్కెట్లో సరైనటువంటి వసతులు లేకపోవడం అనేటువంటిది. అందుకనే ఈ రైతు దినోత్సవ సందర్భంగా ఏదైతే జరుపుకుంటున్నామో రైతు ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతో జరుపుకుంటున్నామో దాన్ని మనం ఖచ్చితంగా అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వాలు పట్టించుకొని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని రైతు సోదరులు పిలిచిన వారందరూ కూడా తప్పనిసరిగా రేపు 11 गंटలకు किसान चौक रावाలని చెప్పి మేము కోరుతాం. आदिलाबाद ते नगर निरीक्षक के नागराजू म्हणाले की रिम्समध्ये नोकरीच्या नावाखाली फसवणूक केलेल्या घटनेमध्ये 3 जणांविरुद्ध गुन्हा दाखल करण्यात आलेला आहे आणि दोघांना अटकही करण्यात आली आहे. दुर्गम एससी लेबर कॉन्ट्रॅक्ट को ऑपरेटिव्ह सोसायटी या आदिलाबादच्या नावावर नोकरी देण्याचे आश्वासन देऊन ही फसवणूक करण्यात आल्याचेही सांगण्यात आले. पीडित मेसराम राहुलच्या या तक्रारीवरून मुख्य आरोपी दुर्गम शेखर यांचा सहकारी कवित मोहन यांना अटक करण्यात आली. त्यांनी सांगितले की दुसरा आरोपी महेंद्र फरार आहे आणि प्राथमिक तपासात आतापर्यंत 6 जणांची फसवणूक झाल्याचे उघड झाले.
तर लोकांनी नोकरीच्या नावाखाली फसवणूक करणाऱ्या आणि पैसे देणाऱ्या दलाल आणि बनावट कंपन्यांवर विश्वास ठेवू नये असे सुचवण्यात आले। जर या कंपनींकडून फसवणूक झालेल्या कोणत्याही व्यक्ती असतील तर त्यांनी न घाबरता जिल्हा पोलिसांशी संपर्क साधावा। त्यांनी इशारा दिला की जिल्हा पोलीस बेरोजगारांना फसवणाऱ्याशी कठोरपणे वागतील आणि कोणीहीकडे दुर्लक्ष करणार नाहीत। రూపాయలు క్యాష్ తీసుకోవడం జరుగుతుంది। ఒక 7 మంత్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు శాలరీ అమౌంట్ రాకపోతే అతను డబ్బులు అడుగుతాడు। అతను జాబ్ నుండి తీసేయడం జరిగింది। మళ్ళీ ఇతను ఇచ్చిన డబ్బులు అడిగితే కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది। దీని మీద వాళ్ళ ముగ్గురుపై కేసు నమోదు చేసి ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసినాం। ఇంకో అతను పరారీలో ఉన్నాడు। ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఇట్లాంటి ఏజెన్సీ సంస్థలను మోసపూరితంగా నమ్మొద్దు। తర్వాత గవర్నమెంట్కి సంబంధించి కూడా మేము బ్రోకర్లు ఉండి మేము గవర్నమెంట్ సంస్థలలో జాబ్ ఇప్పిస్తారని అంటున్నారు కాబట్టి అట్లాంటిది ఎవరు కూడా నమ్మొద్దు। ఇంకెవరైనా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి। పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు చేస్తాం। నిరుద్యోగులకు ఒకటే సూచనలు, ఎవరు కూడా ఇట్లాంటి బ్రోకర్ చేసే వాళ్ళకంటే సంస్థలకు కూడా మోసపోయి డబ్బులు ఇవ్వద్దు, ముందు डबुल ఇచ్చి అనవసరంగా నష్టపోవద్దని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ। निर्मल जिल्ह्यातील खानापूर मंडळातील मस्कापूर ग्रामपंचायत नवीन सत्ताधारी पक्ष स्थापन झालेला आहे। आमदार बज्जू पटेल प्रमुख पाहुणे म्हणून कार्यक्रमाला उपस्थित होते, तर खानापूर एमईओ संध्या राणी आणि शपथविधी सोहळ्याचे अध्यक्षस्थान भूषवले। मस्कापूर ग्रामपंचायत सरपंच म्हणून या धोणीकेणी लक्ष्मी दयानंद, उपसरपंच म्हणून वेंकट आणि 10 वार्ड सदस्यांनी पदभार स्वीकारला। खानापूर मतदारसंघामध्ये 196 सरपंचनी आणि निवडणूक लढवली, तर 140 काँग्रेस पक्षाचे समर्थक सरपंच म्हणून निवडून आले असे यांनी सांगितले। ते म्हणाले की मतदारसंघातील प्रत्येक गावाला निधी वाटप केला जाईल आणि त्यांचा विकास केला जाईल। तर मस्कापूर ग्रामपंचायतीमध्ये क्षेत्रातील कुंटावार 1 मिनी टँक बँक उभारला जाईल आणि नवीन सत्ताधारी वर्गाला आमदार शाल देऊन सन्मानित केले। సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను వినియోగ వర్గాలను శాసన సభ్యులకు మరి వెమ్మెల్ల బొజ్జు పటేల్ గారికి సర్పంచ్ అయిన దొనికేని లక్ష్మి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత పాల్గొని విజయం సాధించిన గౌరవ అలాగే శ్రీ దొనికేని వెంకటేష్ గారు ఉప సర్పంచ్ గారిని ఏ వ్యక్తిగతానికి సంబంధించింది కాదు, ఏది ఆ కుర్చీ అనేది ఆ గ్రామ పంచాయతీ ప్రజలకు సంబంధించిన కుర్చీ। ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి మనం అందుగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది। కాబట్టి ఇన్ని రోజులు ఎన్నికల హడావిడి లేదున్నా ఎన్నికల తర్వాత మనం ఆ గ్రామస్తులంతా నావాలే, ఎంత వ్యతిరేకించిన అతను కూడా నావాడే, ఎన్నికల పరంగా అటువైపు ఉన్నాడని ఆలోచనలే మరి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కలగాలి। ముఖ్యంగా వార్డు సభ్యులందరినీ కోరుకునేది ఒకటే, మీ వార్డులో ఉన్న సమస్యలను కూడా పరిష్కారించే విధంగా మీ యొక్క సమస్యల్ని ఫస్ట్ గుర్తించండి। ఆ యొక్క సమస్యల్ని అది ప్రాముఖ్యమైనది ఏంటి, సెకండ్ ప్రియారిటీ ఏంటి, థర్డ్ ప్రియారిటీ ఏంటి, ప్రాధాన్యతను బట్టి సమస్యను గుర్తించండి। మొదటి ప్రాధాన్యత మీద ఏ రకంగా సమస్యను పరిష్కారం చేయాలో ఆలోచించండి। మొదటి ప్రాధాన్యతని ఎవరి దగ్గర పోతే పరిష్కారం అయితే ఆలోచన చేయండి। అదే రకంగా ఆ రకంగా ఆలోచన చేసి మీ పాలకవర్గం అంతా కూర్చొని తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని మిగతా రకాలుగా మంజూరు చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా। ఉన్నటువంటి గ్రామంలో మస్కాపూర్లో తెలుసు, నాకు సంబంధించిన మండలానికి సంబంధించిన బాధ్యుడు దయానంద్ గారు। ఆ గ్రామానికి నేను ఏమేమి చేయాలో మరి 2 సంవత్సరాల కాలం అనేక రకాలు చేసిన, నేను చూడడం కాదు, ఎవరో వచ్చి అప్లికేషన్ ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా కొన్ని ప్రత్యక్షంగా తీసుకొని ఎందుకు సమస్యలు పరిష్కారం అవుతా లేదని నేనే అడిగి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కారం దిశగా నేను ముందుకెళ్తున్నా। आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एक गरीब शेतकरी कुटुंबातून झालेला आहे आणि त्यांनी अन्नदान हा कार्यक्रम चालू केला आणि तो आजही अभ्यासपणे सुरू आहे। अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले। शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आज आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे।
పేదోళ్ళ పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోళ్ళ పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై. జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. बेला मंडळातील अनेक गावांमध्ये नवनिर्वाचित सरपंच, उपसरपंच आणि वार्ड सदस्यांना ग्रामपंचायत विशेष अधिकाऱ्यांनी शपथ दिली. सर्वांनी संविधानावर विश्वास ठेवून गावाच्या विकासासाठी काम करण्याची शपथ घेतली. लोकशाही व्यवस्थेतील सत्ताधारी वर्गातील सर्व नवनिर्वाचित सदस्यांनी आज अधिकृतपणे त्यांच्या जबाबदाऱ्या स्वीकारल्या. ग्रामपंचायत कार्यालय परिसरामध्ये झालेल्या कार्यक्रमात सत्ताधारी वर्गाने निवडणुकीमध्ये मतदान करणाऱ्या लोकांचे आभार मानण्याचा ठराव मंजूर केला. మరియు దాని కింద ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను ఎన్నికైనా కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ఎవరి అధికారులు ఉంటుండే, ఇప్పుడు ప్రజానేతలు వీళ్ళు రావడం వల్ల ప్రమాణం చేస్తున్నాను. బిదోడ గ్రామ పంచాయతీకి సర్పంచ్ సభ్యులుగా ఎన్ని అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల माझ्या सरपंच शपथ विधीच्या कार्यक्रमानिमित्त आलेले माझे ग्रामवासी आणि तसेच माझे उपसरपंच, वार्ड मेंबर आणि आजी सरपंच, माजी सरपंच आणि गावातील प्रतिष्ठित नागरिक यांना मी सर्वांना विनंती करून आभार मानतो. कारण की सर्व ग्रामवासियांनी मला जास्तीत जास्त मताने निवडून दिले, त्याबद्दल मी ग्रामवासियांचा आभार मानतो. आणि तसेच पक्ष निपक्ष म्हणजे कोणताही पक्ष असू द्या, काँग्रेस, BJP असू द्या, TRS असू द्या, इंडिपेंडंट असू द्या, तर सर्वांचे सुद्धा मी जे काही कामं आहे ते मी काम करीन आणि मी पक्षपात असं कधीच करणार नाही. जे काही गावातले जास्तीत जास्त कामं अडकून आहेत ते सुद्धा जेवढे होईल तेवढे मी करेन. आणि महत्त्वाचं म्हणजे सध्या माझं सरकार म्हणजे काँग्रेस सरकार आहे. काँग्रेस सरकार असल्यामुळे मी बी एक काँग्रेसचा सरपंच मला निवडून दिले, म्हणून मी जास्तीत जास्त गावासाठी जास्तीत जास्त विकासासाठी मी फंड घेऊन येऊन गावाचा विकास करेन असं मी सांगून माझे 2 शब्द संपवतो. मन्यारपूर गाव, रामगारपूर ग्रामपंचायत मन्यारपूर ह्या गावातून सरपंचासाठी निवडणूक झाली आहे.
सर्वांच्या मदतीनं निवडून आली आहे. दोन्ही गावाच्या सहवासानं निवडून आली आहे आणि आमच्या ग्रामपंचायतला जे काही कामं देईल वरून तेवढे कामं करतो आणि सर्वाला असं काही दुजाभाव करत नाही, आमचा तुमचा असं काहीच करत नाही. प्रत्येकाच्या घरापर्यंत कामं पोहोचवतो आणि प्रत्येकाचे कामं करून देतो आणि हे सहवास सर्वामुळेच मिळाला आहे आणि आम्ही सरपंच म्हणून सर्वाचे कामं करतो. आदिलाबाद जिल्ह्यातील जैनत येथे एक नवीन सत्ताधारी वर्गाने पदभार स्वीकारलेला आहे. गड्डम ममता जगदीश रेड्डी यांनी प्रमुख ग्रामपंचायतीच्या सरपंच पदाची तर पिडगू संतोष यादव यांनी 12 वार्ड सदस्यांसह या उपसरपंचच्या पदी या शपथ घेतलेली आहे. एमपीडीओ सुधीर कुमार यांनी त्यांना शपथ दिली. अधिकाऱ्यांनी ग्रामस्थांमध्ये मोठ्या उत्सवामध्ये कार्यक्रम आयोजित केला. नवनिर्मित या सत्ताधारी वर्गाने सांगितले की गावाच्या विकासासाठी एकत्र काम करतील. పిడుగు సంతోష్ యాదవ్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ శ్రీమతి గడ్డం మమత పేరు చదవండి మేడం. నేను శ్రీమతి గడ్డం మమత జైనత్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటాను. बेला मार्केट यार्डमध्ये सोया खरेदीसाठी सुरू करण्यात आलेला बेला बंद सोमवारी यशस्वी झाला. मार्केट चौकातील व्यावसायिक आणि व्यावसायिक दुकाने स्वेच्छेने बंद करण्यासोबतच त्यांनी आंबेडकर चौकातील या धरणातही भाग घेतला. या धरणामध्ये विविध पक्षाच्या नेत्यांनी शेतकऱ्यांना पाठिंबा दिला. दुपारी 2 तास चाललेल्या आंतरराज्य रस्त्यावरील धरणामुळे अनेक किलोमीटरपर्यंत वाहने थांबली. यामुळे अनेक ठिकाणी वाहतूक कोंडीही झाली. मुसळधार पावसामुळे भिजलेले त्यांचे सोया पीक हे खरेदी करण्यासाठी पुढे येऊ न शकल्याने त्यांना अनेक अडचणींना तोंड द्यावे लागत आहे, अशी खंत शेतकऱ्यांनी व्यक्त केली. कापणी केलेले पीक कोण खरेदी करेल असे स्पष्ट करावे अशी मागणीही त्यांनी केली. हा आजचा 5वा मोर्चा आहे. जर इथून जर ह्या मोर्चाला जर निर्णय देत नसेल तर 6 माल खराब आहे का, काय आहे याच्यामध्ये काहीतरी घोटाळा आहे हे मात्र सिद्ध आहे. हे आमच्या कष्टाय करेगा. जय जवान రైతులేనిదే మేడం ఏమైతది మేడం చూసుకుందాం. ఆక్రమ కేసులు ఎంతైనా పడితే పోదాం మేడం. జై కిసాన్ ఖరీద్ लो खरीद लो खरीद लो खरीद लो खरीद. थोड़ी इकडे थोड़ी सर इधर आने दो ना उनकी बात करें. तुम्ही मला माझ्या कास्तकार बंधूंना सगळ्यांना माझी नम्र विनंती आहे. प्रोग्राम होताना సోయాబీన్ ఏదైతే డిమాండ్ ఉన్నదో మన పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒకవేళ किती शांत आहे आणि जेव्हा जर टाइम पडेल तर किती आक्रोश होईल
हे मला सहकार्य केलेलं आहे. आणि आता आपल्याला शाळेची फी बांधायची आहे, सगळे బాంధాయి అనేది తేమ శాతం పెరుగుతుంది. ఇది అందరికీ తెలుసు, ఈ కలెక్టర్కి తెలుసు, ఈ అధికారులకు తెలుసు, ఈ ముఖ్యమంత్రికి తెలుసు, ఆ ప్రధానమంత్రికి తెలుసు. అరే ఎంత పెద్ద అన్యాయం, తేమ శాతం చూస్తారు అంటే రైతుల మీద ఎంత అన్యాయం మేడం. మరి అదే విత్తనాలు మా రైతాంగాలు చూస్తారా? ఆ ప్యాకెట్ పొలగొట్టి మార్కెట్లో ఆ దుకాణంలో చూస్తారా? ఆ నమ్మకంతో మేము ప్యాకెట్ కొంటాం, కానీ మా అన్యాయం మా రైతులకు దగ్గర మార్కెట్లో పోతే నాణ్యత లేదని అంటారు. ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము ఇక్కడ రాజకీయాల గురించి రాలేదు, రైతులకు అన్యాయం అవుతున్నది కాబట్టి వచ్చినాము. కానీ దానికోసమే మేము 2 చోడులు ఇచ్చి 2 చేతుల నుంచి డిమాండ్ చేస్తున్నాము. మా పత్తి కానివ్వండి, సోయా కానివ్వండి, రైతులు పండించినటువంటి అన్ని ధాన్యాలను బేషరతుగా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కొనకపోతే ఇదే విధంగా దీన్ని రెట్టింపు ఉండదు కానీ తక్కువ ఉండదు. మీకు భయపడే పరిస్థితి లేదు. రైతులంటే చురుకున చూడకండి. మేము ఆత్మహత్య అయితే చేసుకుంటాం, కానీ మీకు కూడా ఆత్మహత్య చేసే దిశగా మా రైతులు పోరాడతామని ఈరోజు అధికారులని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి నాయకులకు, బీఆర్ఎస్, బీజేపी, काँग्रेस ఏ పార్టీలైనా అందరికీ కూడా ఇక్కడ नवीन सत्ताधारी वर्गाचा शपथविधी समारंभ तलामाडगू मंडळ केंद्र तसेच देवापूर, बरामपूर, सुनकुडी खोडत या ग्रामपंचायतीत मोठ्या थाटामाटात पार पडला. ढोलताशाच्या गजरामध्ये ग्रामस्थांसह मिरवणूकही काढण्यात आली. आंबेडकरच्या पुतळ्याला पुष्पहार अर्पण करून ग्रामपंचायत या कार्यालयाच्या आवारामध्ये शपथविधी सोहळा पार पडला. या कार्यक्रमाला मोठ्या संख्येने ग्रामस्थ उपस्थित होते आणि त्यांनी शपथविधी सोहळा हा तलामाडगू सरपंच राजांना म्हणाले की कोणत्याही अडचणीशिवाय लोकांना सतत या सुशासन देतील. శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా వార్డు సభ్యులందరూ అలాగే మన సర్పంచ్ వెంకటరెడ్డి గారు కూడా ముందర సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ 2 వరుసల వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచులు ముందు వరుసలో ఉంటారు. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని మనం ముగించుకున్నాం. 17వ తారీఖు నాడు ముగించుకొని మన గ్రామంలో నిలబడ్డటువంటి వ్యక్తుల్లో ఎవరినో మంచోరు అని చూసి निर्मल मतदारसंघाचे प्रभारी कुचडी श्रीहरीराव म्हणाले की काँग्रेस सरकारचे ध्येय गावाचा विकास आहे. सोमवारी सारंगपूर, नरसापूर, दिलावपूर आणि या स्वर्ण गावांमध्ये झालेल्या नवीन ग्रामपंचायतीच्या प्रशासनाच्या शपथविधी सोहळ्याला ते उपस्थित होते. त्यांनी संबंधित गावाचे सरपंच, उपसरपंच आणि वार्ड सदस्यांचा सन्मान केला आणि शुभेच्छाही दिल्या. వేదికను అలంకరించినటువంటి నూతనంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, ఏపీఎం గారు, పంచాయత్ సెక్రటరీ గారు, కారోబార్ గారు, గ్రామ పెద్దలు, దిమోవర్తి గ్రామ పంచాయతీ ఏర్పాటు నుంచి ఉన్నటువంటి పనిచేసినటువంటి సర్పంచులు, మరి మొన్న 11వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా హాజరైన అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి వాతావరణంలో మరి ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. మనం ఎందరం పోటీ చేసినా కానీ గెలిచేది ఒకరే ఉంటారు కాబట్టి మనం 5గురు पोटी చేసుకున్నప్పటికీ మన आदिलाबाद जिल्ह्यातील बोथ मतदारसंघातील नवनिर्वाचित सरपंच आणि वार्ड सदस्यांनी अधिकाऱ्यांच्या उपस्थितीमध्ये शपथ घेतली. बोथ मंडळातील धन्नूर गावाच्या सरपंचपदी नवनिर्वाचित एल्मा रोहिणी विनय रेड्डी आणि बोथ एमपीडीओ रमेश यांच्या समवेतमध्ये उपसरपंच करम सुजाता यांनी मोठ्या संख्येने गावातील लोकांच्या उपस्थितीमध्ये पदाची जबाबदारी स्वीकारली. त्यांनी गावातील लोकांनी त्यांच्यावर विश्वास ठेवल्याबद्दल आणि त्यांना विजयी केल्याबद्दल त्यांचे आभार मानले. काँग्रेसच्या ज्येष्ठांच्या आशीर्वादाने गावाच्या विकासासाठी निधी आणण्याचे आणि सर्व बेघर गरिबांना इंदिरम्मा घरे उपलब्ध करून देण्याचे आश्वासन त्यांनी दिले. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను వార్డు సభ్యుడైన అను నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన మండల అభివృద్ధి గారికి అధికారి గారికి పంచాయతీ కార్యదర్శి గారికి నాతో పాటు గెలిచిన వార్డు సభ్యులకు ఉప సర్పంచ్కి ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు ఏర్పాటు చేసినందుకు మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. तेलंगणाच्या मंत्र्याचा माजी मुख्यमंत्री केसीआर यांच्या वक्तव्यावर प्रत्युत्तर. झालेले नुकसान पुरेसे नाही का? आता ते म्हणत आहे की कातडी काढतील. जिल्ह्यातील पदे स्वीकारलेल्या ग्रामपंचायतीचे सत्ताधारी वर्ग, सरपंच, उपसरपंच जबाबदाऱ्या स्वीकारलेले वार्ड सदस्य. प्रजावाणीमध्ये अपील प्रलंबित न ठेवता त्या लवकर सोडाव्या पाहिजे. प्रजावाणीमधील अधिकाऱ्यांना अतिरिक्त जिल्हाधिकाऱ्यांचे आदेश. अभ्यासपणे चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. उद्या शेतकरी दिन. संघटनेचे नेते जयप्रदान करण्याचे आवाहन. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.